SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటే బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా, బురద పడే సమస్య లేదండి. ఇదేనా పెళ్లి కొడుకు? గ్లాడ్ టు మీట్ యూ. కండ్లు బాగున్నాయా? మీ అమ్మాయి నచ్చేసిందండి మాంగారం. నేను చేస్తాను. అదేంటోలే, బురదే కదే, కాలంలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునేవి పెళ్ళానే వేలుకుంటావరా ఎదవా? ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బేసిరా. కొంచెం లిఫ్ట్ లేదు, గిఫ్ట్ లేదు, నోర్మయ్య. ముందు అర్జెంట్ గా ఎల్లో చెప్పాడు కుమ్మేయాలి. నేను అడుగుతుంది కూడా ఆనుకుమేడా. బెదరు ఎక్కువ త్వరగా కూర్చో, స్మెల్ వచ్చేస్తుంది. పిల్లలు జాగ్రత్తగా చూసుకో బాబు. పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దండలా లేదు, ఫోటోకి వేసుకునే దండలా ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. పోయాడా? లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు అతను కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం కొడతారా? కొడతాం కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్కి వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. హాయ్, మా బాసు. మా బాస Yes. ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి అలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాల కదా రాసుకుంటారు. అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు, అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ కొత్త బాగుంది. అబ్బా. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట, అవును. తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏటి క్యాపా? జిప్పు. ఏదో తాడా మనిషిలా ఉన్నాడు. పదండి పోదాం. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. పోరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్ళకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. ఏంటయ్యా ఏంటి? ఏంటండి నీలకంఠం గారు, హార్ట్ బీట్ బదులు హాట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి. ముందా చెవుల్లో జాయిపెడతీయా ఏదో డైవర్షన్ సీడును. అవును, మన లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారు అక్కడ పోయాడు. కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు. ఓ అలాగే, మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసిందనమాట. దైవ సమానుడు పూజనీయులైన శ్రీ నీలకంఠం గారికి చిట్రాజు తమ్ముడు రమణ నమస్కరించి వ్రాయినది. నేను వైజాగ్ KGH హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. డబ్బులు లేక మా అన్నయ్య నన్ను చూడడానికి రావట్లేదు. మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను. దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యని పంపగలరు. ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ. ఏమయ్యా డాక్టర్? సార్, చిట్రాజు తమ్ముడికి అంత సీరియస్ గా ఉందా? అవునండి. మరి నాకు ఎప్పుడు చెప్పలేదే? పాపం ఆత్మాభిమానం కదండి. ఓహో, ఇప్పుడు చిట్రాజు రాగానే 50,000 ఇస్తానే. నేను కోర్టుకే వెళ్తున్నానండి. మీరు ఆ 50,000 నాకు ఇస్తే నేను చిట్రాజుకి అందజేస్తానండి. సరే ఇస్తానండి. యారా డాక్టర్, మనోడి కండిషన్ ఎలా ఉంది? పోయే టైం దగ్గర పడిందా? పడింది. నిజమా? పైకి పోయే టైం కాదు, ఆఫీస్కి పోయే టైం. 6 గంటలో బయలుదేరతాడు. సర్లే, మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000 పాతికే ఉందటి. మిగతా పాతికి నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడే లేడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్ స్కూటర్ మెకానిక్ గడివి ఫోన్ లేని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కుతారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? భారీకి విడాకులు ఇవ్వలేకపోతున్నాను. ఏ 5 లక్షలు డిమాండ్ చేస్తుంది. డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చి చేతికి వెళ్తుంది. నో నో, నాదవుద్ది. ఎలాగో? నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను.
నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి అస్థికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోట్లో. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మటర్కి ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే అలర్ట్ గా ఉండు. జుట్టుకు రంగే. అలాగే సార్ ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటా అరుపులు? అరుపులు కాదు, చిట్రాజు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవాలా? ఇక్కడ నా కాన్సంట్రేషన్ మొత్తం పోయింది ఈ తెలుసా? పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, మరి? అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. Shut up. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. వాళ్ళు వచ్చేసారు. హలో అంకుల్. ఏంటి బాబు, ప్రయాణం అయితే బాగా సాగిందా? అంకుల్, ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గానీ ఆ దెబ్బలేటో. ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో అలాగా. ఏమే ఆడతారా బట్రా? లోపలికి పద బాబు. పారబోస్ రామయ్య. హారత్ అతనికి ఇవ్వడం ఏంటి? ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు అల్లుడు గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం ఉంది. వాట్స్ దట్? డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. ఓహో, అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుటారే. సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. ఎనీవేస్, ఐ లైక్ యూ సెంటిమెంట్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి. ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బులు బాగానే ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగి పెడతాను కదా. రేయ్, అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి రా. రండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదేమీ కదండి. ఆహా, స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంటా. ఆ గజపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది. ఈ రూమ్ నీదా? కాదు మీదే. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు. ఏ దీనికి వాస్తుంది. ఫ్యాన్ లేదా? బాత్రూమ్ కూడా లేదు. షిట్. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే? లోపల ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ ఉందమ్మా, ప్రిపేర్ అవుతున్నాను. ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవ్వు, తర్వాత కాలేజ్ ఎగ్జామ్. ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఇవ్వు. ఎవడు ఆ జరాఫీ గడా? నేను చచ్చినా చేసుకోను. ఏజ్ కనిపించిన ఓల్డ్ ప్రొఫెసర్ లా ఉంటాడు. పిచ్చి మొద్దు, నిన్ను చేసుకునేది అతను కాదే, అతనితో వచ్చిన డ్రైవరు. వాట్? డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా? మ్మ్. నెవర్, నేను చేసుకోను. అతను డ్రైవర్ కాదే, అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు. వెళ్ళి ఈ టీ ఇచ్చి నీ మొహం చూపించు. అవునా? రెడీ అయి వెళ్తానమ్మా. నువ్వు మేకప్ లో డెకరేషన్లు చేసుకుని వెళ్తే అతనికి డౌట్ వస్తుంది. ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది. లైఫ్ లో ఫస్ట్ టైం టీ తాగడం అండి? నీలాంటి అందమైన పర్మిషన్ చూడు. పని మనిషా? ఓ, సిటీలో సర్వెంట్ మేట్స్ అనాలి కదా. నీ పేరు? 3 రోజెస్. నేను అడిగింది టీ పేరు కాదు, నీ పేరు. సూర్యకాంతం. మీ పేరు? రంగబాబు. బాగుంది కదా. 3 రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చిందనమాట. సూర్యకాంతం మల్లం అనమాట. నీ జీతం ఎంతో? ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి? నేను అడిగింది నీ జీతం ఎంత అని. జీతం ఎంత అంటారా? 2 పూట్ల అన్నం పెట్టి 1000 రూపాయలు ఇస్తారండి. 1000 రూపాయల? అంతేనా? అయ్యే సరిపోతా నీకు. నీకేదైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను చదువుతాను. ఒక 5000 ఉంటే సర్దండి. 5000? ఇప్పటికిప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవేమన్నా సామాలా? కొంచెం టైం పడుతుంది. అయితే సర్లేండి. ఇంతకీ మీ జీతం ఎంతో? 8000. పైగా ఇలా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బట్టాలు ఉంటాయి. అమ్మో, మీరు చాలా రిచ్ అన్నమాట. అవునవును. సరే, కప్పిస్తే వెళ్తానండి. అవతల బోల్డ్ అన్న అంట్లున్నాయి. హాయ్ మణి, ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని. స్టాక్ డైలాగులు వద్దే. సారీనే, యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను. సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు. వచ్చాడా? వచ్చాడు. ఉన్నాడా? బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా? ఉన్నాడు. ఉన్నాడు. సరే, ఎలా ఉన్నాడు? హాలీవుడ్ హీరోలో ఉన్నాడా, బాలీవుడ్ హీరోలో ఉన్నాడా? అల్లరి నరేష్ లా టాల్ గా ఉన్నాడు. నీకు నచ్చాడా? చాలా. తనకు నువ్వు నచ్చావా? అది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఏదైనా ట్విస్ట్ ఉందా? అవునే, నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు. అతన్ని, అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా పరిచయం చేశాడు.
వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను నన్ను పని మనిషి అనుకున్నాడే. మరి నువ్వేం చేసావే? నేను పని మనిషిలా యాక్ట్ చేశానే. అయితే ఇవాళ రేపో నిజం చెప్పేద్దాం అనుకున్నానే. నో, తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు. అప్పటి వరకు పని మనిషిగానే నటించు. సరదాగా కాబోయే శ్రీవారిని ఆట పట్టించువే. ఓకే ఓకే, బాయ్. మమ్మీ బెడ్ కాఫీ. నేను నీకు మమ్మీలా కనబడుతున్నానా? నాది హీరోయిన్ ఏజ్ తెలుసా? అలా కనిపించట్లేదే. అయినా నాకెందుకు కానీ. కాఫీ పట్రా. నేను రెడీ అయితే కనబడతాను. కాఫీ పట్రా. ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు, ఏం తినకూడదు. ఇది అయ్యగారు రూల్. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నేను అడిగితే కాఫీ లేదంటారా? ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఏం చేయలేరులేండి. ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. కాదండి, మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒకటండి, నేను కాదండి. రేయ్, నువ్వే కదా పగలగొట్టింది? నేను కాదండి. మరి ఎవర్రా దీన్ని పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బిడ్ కాఫీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి, నేనేం చేయాలి? రాలింగ్ చెయ్యాలి. ఏటలా చూస్తారు? మొదలెట్టు. ఈపికైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త. నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. గచ్చు మీద సంటి కూరలు బాగానే బాగుతున్నారు. ఏమండి టచ్ అయిందండి. అయిందా? మరి చెప్పేటే చోటు పెట్టండి. మంచి అన్నాక మంచి తింటా ఉండాలి. ఏటల్లుడు గారు అర్థపత్రాలు అలా జాగ్రత్త. ఏటో మళ్ళీ టచ్ అయింది. వీటి మీద దద్దులు వచ్చేస్తున్నాయి. తప్పదల్లుడు గారు. What the hell is this? నేను మీ కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగుంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే? ఏమీ లేదు అల్లుడు గారు, నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధపడతారనా? అబ్బే. సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. చూడండి, స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు? తిన్న తరగలేదా? మా అయ్యగారు సెక్స్ చేశారు. కింద మేకులు కూడా వేయాల్సిందే. దోలు తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి, వాడికి క్రమశిక్షణ వద్దా? అదే అల్లుడు గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు. డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం. వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు. అవును కదా. అదిగోనండి మళ్ళీ లేదు. నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి? మీ అమ్మగారు చూస్తే కోపడతారు. అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే. కూర్చో కూర్చో. కుర్చీ బాలేదండి. పోనీ ఈ కుర్చీలో కూర్చోండి. ఇవన్నీ నీకోసమే చేసాం. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టరండి? రాత్రికి డిన్నర్ కూడా పెడతాం. ముందు టేస్ట్ చేయి. ఆహా, చాలా బాగుందండి. ఎవరు చేశారు? పిండి నేను కలిపాను, దోశలు దేశీ. మీరిద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర మెస్ పెడితే బేవచ్చంగా లాగుద్ది. పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరు కానీ. తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలవు. ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిరలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలా ఉన్నాయి. 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాను అనుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా, అతను డ్రైవరు. ఏమైనా తినొచ్చు, అంటే తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, ఓ గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరలో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటంటే పోలేకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది. వెళ్దారా మరి? పదండి అంకుల్. నా ఇంట్లో దొంగతారా? అది కాబోయే అల్లుడు గారు. తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్లు ఒకటి. ఛీ, పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వడం లేదు కానీ, లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఇలియానాలా ఉంటాను.
ఇంత ధైర్యంగా నా రూమ్లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు కూతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికి ఎలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి, ఉతరటానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియని పనమ్మ ఎవరు? అదే మొన్న 3 రోజెస్ టీ ఇచ్చింది, ఆ అమ్మని పంపిస్తారా? ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగిదిగో అమ్మాయి గారు. ఏంటి కాంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందుల్లోంచా? కాదు, బాత్రూమ్ లోంచి ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పా? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. రంగబాపురం రాజమండ్రి. మా డ్రైవర్ నెలకు 10,000 జీతం, త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ అనుకుంటున్నాడు. పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు, నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పట్టమని చెప్పండి. ఉంటానండి. మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మనిషిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్గా ఉంది. ఏంట్రా సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 నీ తీసుకుని. దగ్గర కూడా రంగబాబు మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది, శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు, ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ బండలు కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పెళ్ళైపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్, వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి కొట్టారా. ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడే కారు కడిగినట్టు కడిగేస్తాను. రంగబాబు, ఆపకండి. రంగబాబు ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా, నా గద్దకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వినండి. పోండి. అసలు నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను, దీనికి ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నా. నాకు పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రంగి వేస్తే నాకెందుకు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా? నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? నేను అసలు 5గురా. ఆశకన్నా కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చిత్త కొట్టేశారు. నేను వెళ్ళింది మీ ఇంటికా? అవును. మీ ఇద్దరులో పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల. ఈ రోజు అమావాస్య తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడు రా, నువ్వు ఇంటికి ఎరా. అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రాజ్ అయితే నీతోనే కాపురం చేద్దును కదే. అదక్క, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే ఒరేయ్, నువ్వు ఇంకెక్కడున్నా పెట్టి వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు.
కాదురా శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. నువ్వు కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్ ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నువ్వు ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్ నాన్నగారు రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏజ్ కూడా దాటేశారు. స్పీడ్కి ఏజ్తో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ వచ్చి రాజు. నాకు తెలుసు పొద్దునే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. రాజు బ్రేకులు పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు సార్. ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? ఏం చేయాలి? రోడ్డు ఎచ్చిన పోనీ నేను దూకేస్తాను. మరి నేను మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. రాజు ఇదంతా నీ వల్ల జరిగింది. తప్పు తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేటా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. హాయ్ ఆంటీ. ఏంటి ఈ రోజు స్పెషల్ డిష్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్ని పింగాణి డిష్లే. యు సిలీ, నేను అనేది నా కోసం స్పెషల్ డిష్లు ఏమైనా చేశారా అని. ఎనీహౌ మణిమాలని కూడా పిలవండి ఆంటీ. రాదు, నేను పిలుస్తున్నానని చెప్పండి. అస్సలు రాదు. ఓహో సిగ్గనుకుంటా. ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ? నాతో పాటు లంచ్ చేస్తే మణిమాలకి టేబుల్ మేనర్స్ తెలుస్తుంది. మేనర్స్ తెలిస్తే చాలు. టేబుల్ మేనర్స్, వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియకలేదు. రాను సార్, రాను సార్, రాను వదిలేయండి సార్. అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్స్. ఇంతకీ ఎక్కడికి అంకుల్? ఇక్కడికే అందరం కలిసి సరదాగా భోజనం చేద్దారని. వాట్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మనతో కలిసి ఫోన్ చేస్తాను. ఏ నీకు ఇష్టం లేదా? లేదు. అయితే ఒక పని చేయండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లో భోజనం చేయండి, మేము ఇక్కడ భోజనం చేస్తాం. అయ్య బాబోయ్ భయం వేస్తుంది. ఈయన మెస్సులు భోజనం చేయటం ఏంటండి? నేనే నా రూమ్కి వెళ్ళి చేస్తాను. కొంచెం ప్లేట్లో అన్నం, నాటుకోడి ఇగురు, ఆ చేతితో చేపల పులుసు చేసి నా రూమ్ పంపించాను. లేదు, అలా జరగడానికి ఏం లేదు. నువ్వు మాతోనే సరదాగా కలిసి భోజనం చేస్తున్నావు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. నేను ఒప్పుకోనంతే. మీరు మరి పాత్రలో లీనమైపోతారు అల్లుడు గారు. బాబు ఎక్కువ తీసుకుంటాడు అనుకుంటారా? అబ్బే లైట్ గా తీసుకుంటాడు అంతే. వద్దు ఊకో. వద్దు. అబ్బే, మీరు ఉండండి. ఊకో బాబు. వద్దు. రామ్మా దగ్గరుండి వడ్డించు. కలిసిరా. నువ్వు తప్పుకోవయ్యా. భోజనం కావాలంటే ఇక్కడ ఉండు, ఉద్యోగం కావాలంటే బయటికి పో. అతను భయపడతాడు బాబు. రా భోజనం చేద్దాం రా. చెప్పినట్టు వెళ్ళలేదంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. అంత పని చేయకండి. ఫుడ్ లేకుండా బతకను కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. అందరూ ఇలా వెళ్ళిపోతారేంటి? కూల్ అంకుల్, లెట్స్ హావ్ లంచ్. లంచ్ లేదు, డిన్నర్ లేదు. యా ఈ రోజు మీకు ఉపవాసమా? నాకు కాదు ఉపవాసం, నీకు. నాకా? యా నా డ్రైవర్ని ఇన్సల్ట్ చేసినందుకు ఈ రోజు నీకు పస్తు. ఇదే నీకు పనిష్మెంట్. కాంతం ఆయ్. కూరలని సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేయ్. అంకుల్ డాడీ ఏంటమ్మా బయటికి వెళ్దాం అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటున్నాడా? అవును, సరదాగా వెళ్ళరండమ్మా. బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు, ఇతను. హాయ్ అంకుల్, మణిమాలని తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా. మా సిటీ మాకే చూపిస్తావా? యా. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను. వాట్ యు సే? ఏడ్చినట్టుంది బాబు. ఏంటండి? మా అమ్మాయి బయటికి వెళ్తాట, కొత్తోడు వెళ్తావేటి? వీడెందుకు? మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పడితే ఆడితో పంపించాం, డ్రైవర్ ఇచ్చే పంపుతాం. అది మా సంప్రదాయం. యా. నువ్వు వెళ్ళు బాబు. అలాగేనండి. లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అంకుల్ కూర్చోండి. Shit. స్టాప్ 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 స్టాప్. ఏ వెళ్ళి కాన్ తీసుకొస్తావా? వెయిట్. తను నా ఫియాన్సే. తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే? నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది ఏంటండి మీ యాక్టింగ్. యాక్టింగ్ ఏంటండి బాబు? ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా బాబు. అందులోకి డైనోసార్ గారిని ఏడిపించుకుంటే నాకు మరీ సరదా. పలుకులు చిలుకలు చిటపట చినుకులు ప్రణయముగా కురిసెను హృదయమునా కలకల నగబులు
గగనపు మెరుపులు తొలికలగా నిలిచెను నయనమునా కలిసెనులే కలలు కలలు చెడిమే పలికినది మదిలో మనసే బలపే చిలిపిక తలపులు దరికే ఎగిసే ఎగిసే మృదువుగా మధువులు వరదై విరిసే విరిసే నీ సొగసులు వశమగు సమయమున తీయని అలజడి ఎదలయలు పలుకులు చిలుకలు చిటపట చినుకులు ప్రణయముగా కురిసెను హృదయమున కలకల నగపులు గగనపు మెరుపులు తొలికలగా నిలిచెను నయనమునా పిలిచెనులే మిక్కిలి మక్కువ రక్కన ఒదికినది స్మరణి పదమై బంధమే తెలియని రుచులిక్క తెలిసే ఇప్పుడే ఇప్పుడే పరువము కిసకిస తొలిగా క్షణమై గడిచే గడిచే నీ సరసకు అడుగుడు నిమిషమున కరిగిన కలిసిన కన్నులలో పలుకులు చిలుకలు చిటపట చినుకులు ప్రణయముగా కురిసెను హృదయమున కలకల నగపులు గగనపు మెరుపులు తొలికలగా నిలిచెను నయనమునా ఏంటండి బోనసా? ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళా. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళా. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. నో, వీల్లేదు. పోనీ చంద్రకళ గారు చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమాల గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇటుపో. అలాగే చేయవదలండి. ఆగనండి రంగబాబు, రాజమండ్రి పంపండి, వదలరా. నేను కూడా వాళ్ళు చెప్తే వస్తానండి. తప్పండి. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, మామూలు పనిష్మెంట్ కాదు, గట్టి పనిష్మెంట్. దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ కి రాజమండ్రి బాబు. మా ఊరు వెళ్ళిపోతున్నానండి. నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే, సొంత లేడు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేంటి ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది. వాళ్ళకి స్టే చేస్తే బాగుంటుంది. మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి వెళ్ళిపు. మా ఇంటి వెళ్ళిపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావు ఏంటమ్మా? బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో ఏంటి అలా వెళ్ళారు కదా, మనం ఎలా వెళ్తారేంటి? ఎందుకు పనిష్మెంట్ తీసుకోవేంటి? ఇంకా లాభం లేదు. ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాలి. అమ్మో, ఇప్పుడే చెప్పేస్తే ఆ రంగబాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ అయిపోతుందేమో. ఎలాగన్నా రంగబాబు గారిని తప్పించాలి.
ఇంకా పచ్చేయడం మరి ఎలా చేయాలి మాస్టర్? ఎలా ఇవ్వాలంటే మోకాలు ఇలా వచ్చి ఇడికిలి ఎటే అది చేయమన్నాను గారి చూపించమన్నానంటే ఎదవా ఎవడు కొత్త స్టూడెంట్ అనుకుంటాను. ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా? క్రాష్ కోర్సు కరాటేనా, షార్ట్ టర్మ్ కుంగ్ఫూనా, లాంగ్ టర్మ్ టైక్వాండోనా? నేను ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు. మరి నేర్పడానికి వచ్చావా? నీ చేత కాళ్ళు చేతులు విరక్కొట్టించడానికి వచ్చా. ఎవరు? నా పట్ల శత్రువు రంగబాబు గారు. అటాక్! ఆడేకు చేయదురా. రండి. మంచి పడిందో ఇక మరి ఎవరు బాబాయ్ తక్కువ పెడుతున్నారు? బాబు కూడా అయిపోయారా? నీ పంట పట్టడానికి లుంగి ఒకటి పంచి తిరిగి అమ్మ అమెరికా ఇదంతా నీ స్క్రిప్టా? రేయ్ ఈ రోజుతో నీ క్యారెక్టర్ శుభంగా ఆడిపడిపోయిందిరా. ఇక్కడి నుంచి నేనే అమెరికా వాడిని. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. ఆంటీ, అంకుల్, మణిమాల, సూర్యకాంత్ అండ్ అదర్స్ అందరూ బయటికి రండి. ఏంటి బాబు పూలగడ కరిచాడా? వాడు నన్ను ఎందుకు కరుస్తాడు? వాడు నా ఫ్రెండ్. మరి ఎందుకు కరిచావు? మీ అందరికీ నిజం చెప్దామని. నిజమా? ఏంటది? మీరు అందరూ అనుకున్నట్టు నేను డ్రైవర్ రంగబాబుని కాదు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ని. అబద్ధం చూపిస్తాను కనిపెట్టేశారేంటి? మళ్ళీ ట్రై చేద్దాం. మీ అందరికి నవ్వులాటగా ఉండొచ్చు. నేను చెప్పేది పచ్చ నిజం. ఆ విషయం మాకు ముందే తెలుసు అల్లుడు గారు. తెలుసా? అవునయ్యా, మీరు హైదరాబాద్ బయలుదేరే ముందే మీ నాన్నగారు మాతో అన్నీ చెప్పారు. అమ్మయ్య బతికించాడు. కానీ మేమే ఏమీ తెలియనట్టు నటించాం. ఇక నటించట్లేదు, నిజం తెలిసిపోయిందిగా. అసలు విషయం ఏంటంటే మీ అమ్మాయి మణిమాల నాకు బాగా నచ్చేసింది. అంత బాగా నచ్చిందేట్రా? నువ్వు ఎప్పుడు వచ్చారా? ఒరే గిరేన్ టంగ్ స్లిప్ అవ్వకండి. ఓ నిమిషం ఆగండి చెప్తాను. ఎరా నువ్వు అమెరికా నుంచి వచ్చావా? యో బ్రో, నీ పేరు శ్రీనివాసా? తెలియనట్టు అడుగుతావుంట్రా. ఇన్ని రోజులు అమెరికా రోల్ యాక్ట్ చేశాడు కదా, దాంట్లోంచి బయట రాలేపోతాడు. మీరు రండి. ఎవరు అమెరికా వాడో ఎవరు డ్రైవర్ ఇప్పుడే తెలిచేస్తాను. అమెరికా స్పెల్లింగ్ చెప్పరా? ఏఎంఐకేఏ. అమెరికా స్పెల్లింగ్ AMERICA. అది ఇంగ్లీష్ లో, నేను చెప్పింది ఫ్రెంచ్ లో. వాడికి ఫ్రెంచ్ వచ్చు. అసలు అమెరికాలో నువ్వు ఉండేది ఎక్కడ? అక్కడ ఉండాల్సిన కర్మ నాకు ఎందుకు? మా ఇంట్లోనే అదే ఉండేవాడిని. మీ ఇల్లు ఎక్కడ అడుగుతున్నా? కత్తిపూడి జంక్షన్ దగ్గర. అదెక్కడ? పసలపూడి పక్కన. అమెరికా అలాంటి ఊళ్ళో లేవు అంకుల్. రాజుల వరంగల్ దగ్గర ఉంది, అమలాపురం దగ్గర ఉంది. అలాంటి కత్తిపూడి అమెరికాలో ఉంటుంది తప్ప. పైగా అది ఒబామా అత్తారు అంకుల్. అయ్యుండొచ్చు అయ్యా. నిజంగా నువ్వే అమెరికా నుంచి వస్తే టకా టకా 2 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడరా? What are you thinking, man? I can talk in English in 120 kilometers speed per hour. You know Kingfisher Airlines, Indian Airlines, Deccan Chronicle and Times of India and Hindu. Daily reading 2 times. Yo. Please sound horn, man. ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు అర్థమైంది బాబు. రోజు రకరకాల ఫ్లైట్స్ లో ఇంగ్లీష్ పేపర్స్ చదువుతూ తిరిగేవాడంట. ధోనిలో భలే క్యాచ్ చేశారు. అసలు ఇది మాట్లాడిన ఇంగ్లీష్ లో ఒక అడ్జెక్టివ్ లేదు, ఒక అడ్వర్బ్ లేదు, అసలు గ్రామరే లేదు. గ్రామర్ లేకపోయినా మాలుడికి గ్లామర్ ఉంది. అది చాలు. నువ్వు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. ఏమండి, వీడికి పనిష్మెంట్ ఇచ్చేయండి. అలాగే నువ్వు ఎలా చెప్తాను. నానొకర్లకు చిన్న పనిష్మెంట్ ఇవ్వద్దు. ఈసారి టిప్పర్ లారీలాగా పెద్ద పనిష్మెంట్ ఇవ్వండి. అలాగే సొత్తరేనా తీసుకెళ్ళి గజాబారని. అంకుల్ డోంట్ బిలీవ్ హిమ్, హి ఇస్ ఎ చీట్. అంకుల్ జేబులో సెల్ ఫోన్ కూడా లాక్కోండి, ఎందుకైనా మంచిది. అలా చెప్పు. బట్టలు ఉడదీస్తూ పని అయిపోయింది. ఇక్కడ వస్తారా లేడీస్? అంకుల్ లేదు ఇంటి మీద పెంకులు లేదు. వెళ్ళా ఓరేయ్ అలా ఉన్నాడు కానీ బాగున్నాడు. ప్లీజ్ అబ్బా ఒరేయ్ కాలవేసేయండి. ఒరేయ్ ఆగండ్రా. ఒరేయ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. నేను ఇంకో ప్లాన్ వేయడానికి తిరుగుతున్నాను. నువ్వెందుకు తిరుగుతున్నావు నీకు అర్థమవుతులేదు. ఒక్కలాగా కారు బ్రేకులు తీయగలిగాం కానీ ఆడి ప్రాణాలు తీయలేకపోయావు. ఆడికి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి. నోకలే కాదు, బాసుమతి బియ్యమే ఉన్నాయి. ఈసారి ఇలాంటి ప్లాన్ కాదు, సెక్షన్ 302 లాంటి పవర్ఫుల్ ప్లాన్ అయ్యారు. అలాంటి బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గర ఉంటుంది. ఉందా? అది నీ దగ్గర ఉంచుకుంటావా? నాకు చెప్తావా? చెప్తాను. ఏంటది? నీలకంఠం ఇంట్లో ఒక పెద్ద లైట్ ఉంది తెలుసా? ఒకటి కాదు 100 ఉన్నాయి ట్యూబ్ లైట్. నేను చెప్తున్నది సీలింగ్ ఉన్న పెద్ద లైట్ గురించి. షాంట్లీనా? యా, దాంతో ఎలా చెప్తా? సింపుల్. ఆ షాండ్లియర్ తెగ నీలకంఠం నెత్తి మీద పడిందనుకో,
లైట్ తో పాటు ఆడి తల కూడా పగిలిపోద్ది, వెంటనే ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవుతుందట. ఈజీ. ఈ రోజు ఎవరు లేంటే ఏం చూసుకుని ఆ షాండిలియర్ పెద్ద తాడు కట్టి నా బొప్పుల మీద ఉంటా. మీరు చేయవలసిందల్లా ఆ నీలకంఠం గారిని కరెక్ట్ గా లైట్ కిందకి తీసుకొచ్చి నుంచోబెట్టండి. ఓకేనా? ఎన్ని గంటలకు నిలబెట్టమంటావు? రేపు 10ంటికి మీరు ఆడిని తీసుకొచ్చి ఆ షాండిలియర్ కింద నుంచోబెట్టి నేను ఆ తాడు కోసేస్తాను. 10 కల్లా ఆడ ఆత్మ ఫ్లైట్ లో పరలోకానికి వెళ్ళిపోద్ది. వెంటనే గోల్డెన్ ప్లేట్ లో ఆడి ఆత్మ మొత్తం మీ చేతికి వచ్చేది. వచ్చే ఆదివారం ఆడి దిన కార్డ్స్ ప్రింట్ చేయించుకోండి. ఆహా, కరెక్ట్ గా చెప్పలేను కానీ నీ బుర్ర మర్రి చెట్టు తొర్రా. ఇలా దగ్గర అర్జెంట్ గా తలస్నానం చేయరా. రేపు ఆ నీలకంఠ పోయాక ఎలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి. కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఈ ఫోటోలు ఇవన్నీ ఏమండి మీ ఫోటోలు తీసి 35-40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు చావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ స్ట్రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ ఏంటమ్మా? నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? దాని తోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకున్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరు ఉండండి ఫోటో తీసి. నేను ఎందుకండి మా ఇద్దరిని కలిపి ఫోటో దిగలుగా ఇల్లేగలుగా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా అందరి ఫోటో ఉండడం కరెక్ట్. 10 అయిపోయింది. రావయ్యా, ఫోటో పెడదాం అక్కడ. కొంచెం జరగండి. కొంచెం నవ్వు. ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచే నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు, మరి నా ఇంటి అల్లుడుగా చిచి, డాడీ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తానే. బాయ్. బాయ్. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దండం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకి దండం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ నాక్క. నా ప్రాణం. రోజు అశోక్ గడు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ ఆ నీలకంఠ గడు కుక్కల్ని వాటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గడిని ఆఫీసు తీసుకురాలేకపోయాను. పాపం అశోక్ గడు ఆ బెంగతోనే. అశోక్ గడ్ మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? కాదండి, కంట్లో నలకపడింది. కానీ మీ అశోక్ గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనుకొచ్చేస్తుంది. ఏడవకు బాబు, ఈ రోజు అన్న పోలో గడిని ఆఫీస్ తీసుకెళ్దారు అనుకున్నాను. కానీ ఎదవ రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగోడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా. ఏంటంటే జాయింగ్ వచ్చినట్టు కుక్కలు వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వస్తే మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కలు ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగనిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిముండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్. ఇంతకీ నువ్వెవరు? అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ పరుగు పోయింది. ఎక్కడ పోలేదు. ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియటట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్థ అయినట్టున్నారు. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్యాప్ చేస్తానో చూడండి. ఎస్, నాకు మీ కార్లో లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లు కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరి పేరు చెప్పు. అమృత్ సార్. నువ్వు నాకన్నా వంకర్లా ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కలిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రాపాక ఎత్తు తాగేదంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ టైం వచ్చి మళ్ళీ లిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా ఎలా బతుకుతున్నారా? నేను ఒరే గిరి అనుమానాను కానీ ఎదవాకి ఎదో అనుమానం లేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 20-20 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్ గా వస్తాయి. నేను ఈ రూట్ లో బతుకుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కార్ బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ కార్ అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అష్టవంకరా.
సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు కలపాలి. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పెద్ద కమలు అసలు అంటోండి. నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఇంకెప్పుడు నాతో టచ్ లో ట్రై చేయొద్దు. గుడ్ బై. మణిమాల, నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో. బోల్డ్ అంత క్యాష్ ఉంది, రెచ్చిపో. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు. వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తడతారు. ఖర్చు పెట్టింది నీకోసమే కదా. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? సెలెక్ట్ చేసుకో. నువ్వే సెలెక్ట్ చేయి. కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలే సెలెక్ట్ చేస్తాం. ఇది నిశ్చితార్థానికి, ఇది పెళ్లికి, ఇది ఫస్ట్ నైట్ కి, ఇది నెక్స్ట్ నైట్ కి. వెళ్ళి కట్టుకురా. ఏం చేస్తాం? షోరూమ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కార్ లా ఉన్నావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఆ డిస్ప్లేలో బొమ్మలా చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? సపోజ్ నేను డ్రైవర్ అయితే ఏంటి పరిస్థితి? ఏంటి జోకా? జోక్ కాదు, నిజంగానే అడుగుతున్నాను. నేను డ్రైవర్ అయితే? ఛాన్సే లేదు కదా. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి. బికాస్ ఐ లవ్ యూ. హలో సుందరా, ఊపిరై నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. అవునా మైనా నన్నే తలిచావా, తక్షణం ఉండిపో కళ్ళలో నాకు తోడుగా, రక్షణై నిండిపో గుండెలో నాకు అండగా. తీసే శ్వాస నీదే, అది నీదే, అది ఊహలో సుందరా, ఊపిరై నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. ప్రేమనే మాటలు అందమే నువ్వుగా, నాయదా చాటున బంధమై నావుగా. వేకువా వేడుక నువ్వెగా నాకిక, అంతగా కోరగా అవ్వనా కానుక, అందుకో నాయక. ఆహా రావా మాలా మణిమాల, మణిమాల. ఊహలో సుందరా, ఊపిరై నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. అవునా మైనా నన్నే తలిచావా, ప్రేమొక నమ్మకం నువ్వొక అద్భుతం. నేను నీ సంతకం, నువ్వు నాలో సగం. నాకిది ఒక వరం, జీవనం నందనం. నిజతే నిశ్చయం, నామది నిర్ణయం, సంబరం శాశ్వతం. నీతో నేనే రానా కడదాకా,
ఊహలో సుందర ఊపిరై నన్ను కోరుకో నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. అవునా మైనా నన్నే తలిచావా పిలిచావా. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం, 3వ కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషాన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే, పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంటుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడు మీ బావ? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఇంతకీ పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావిడిలో ఉన్నాడే. వాట్, నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడుతోనా? అవునే, ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో అంత పని చేయకు, నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్యాయం అయిపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు, నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తానంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రంగబాబు. సిగ్నల్ చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బాస్, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బార్కు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని? నా దగ్గర డబ్బులుంటే బార్కు రాని తెలుసా? ఏ మా ఇంట్లోనే బార్ ఉంటది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాడతాను, అదేదో తొందరగా చెప్పి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్లో ఎడగొట్టేశారు. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం. నువ్వు మ్యాన్షన్ హౌస్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. నువ్వు చిట్రాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడ రా, హోటల్లో పిండి రుబ్బుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చాయి. దేనికి రా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా, ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేటని మీరు ఏమన్నా నా ఫ్రెండే బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీయూలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు. చిట్టిరాజు చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏదండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ చిట్రాజు, మీ
తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న మధ్యలో వచ్చిన శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డే కింద పిలవను. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు. నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగులించున్నానో తెలియట్లేదా? అలాగా దా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. ఆరోగ్యం జాగ్రత్త. వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే. ఎవరి తమ్ముడు? ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వోడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డులో ఉన్న ఎవడను? మా బాసు. మా బాసు లేదు, మజ్జి పులుసు లేదు. వెళ్ళా. మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేడు. నాకు అసలు తమ్ముడే లేడు. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాకా 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 అని బతికించాడు. ఇవన్నీ చక్కగా జరిగింది. అంటే మీకు తమ్ముడు లేడన్నమాట? అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవును. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ జిప్ సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ 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 ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. బ్యాగ్ పక్క పెట్టు. ఎవడరా నీకు అన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మాయగారు, మా అన్నయ్య వీడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. సంటోడు అట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మాయగారు, చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో? డాడీ డాడీ, మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమైంది? అది పెయింటింగ్. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపి అసలు పారేసాను. వాట్ షిట్, మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 డే కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. షట్ అప్. హూ ఇస్ దిస్ గాయ్? చిట్రాజ్ తమ్ముడు అమ్మా. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో మనిషే, ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్తక తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు, సున్నీ కాదు, నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా? గుర్తులేదు? గుర్తుంది. కప్పులు గడిగే ఫేస్. ఇంతకీ మీ పేరు? పేరండి పేరు జూనియర్ పికాసో. ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గట్ట అని ఉంటుంది. ఇదేట్రా? ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా? నాకు కొంచెం టైం ఇస్తే పోటీలు కొనుక్కొచ్చేద్దాడ్రా. పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగే ఏం చేస్తాడా? దగులు బాజీ అండి, మీలు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కదా, రావా దగులు బాజీ అదవా. ఒరే రంగబాబా, చెప్పరా కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితంలో బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా, ఆ నీలకంఠం కూతురికి పొరపాటున పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట, పెయింట్లన్నీ నన్నే ఏమంటాను. ఏమైందిరా, అసలు నాకు ఏమొచ్చని? తన మీద దోస్తులు వేస్తావు, అలాగేసే. ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను.
ఏంటి రంగబాబు ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దుఃఖలా ఉన్నాడు. హాయ్ రమణ. హాయ్ రంగబాబు ఎలా ఉన్నా? ఏంటండి పికాసో గారు ఎందుకు పిలిచారు? పికాసోనా? పికాసి బ్రష్ నేమట డికాషన్ కర్రలో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అన్నట్టు చెప్పాడు. ముచ్చు బంగారే లండించాడు. ఏంట్రా జిడ్జిడ్గా ఉందా? ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షడప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు. ఏ కళ్ళద్దలెట్టు చూడాలా? హృదయంతో చూడాలి. ఈ పెయింటింగ్ చూడు. చూసాను. పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, పగిలిపోయిన సూర్యుడు బొమ్మ. Exactly. పగిలిపోయిన గుడ్డును చూశాను. పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను. పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో. జోహార్లు. థ్యాంక్స్ రంగబాబు. తీసుకో. మా నీకు కూడా బాగా నచ్చేసింది అన్నయ్యా. ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామీయా? సైకిల్ చక్రం అలా ఇలా దొలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి మీలో? సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్రాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. అవును మాయ గారు. చూడరే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు మీరు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ. Thanks, బాయ్ గారు. చిట్రాజు. అలాంటి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు? పద. మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి. అద్దాలు బదులు అమ్మో గాజు పెంకులు ఎవరా నువ్వు? ఎవరా నువ్వా? ఇంటి పెద్దలండి. నువ్వు అల్లుడు అయితే నేనేమంటరా? ఇంట్లో పెట్టి తాళేశారు కాబట్టి దొంగవే ఉంటావు. నాన్ సెన్స్. నేను ఇంటి కాబోయే అల్లుడిని. ఇంటి అల్లుడువా? నేను దొంగనే సార్. అవును, గదిలో పెట్టి తాళం వేశారు, అల్లుడు అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగనంటున్నావు కదా, తాళం కప్పు తీవా ప్లీజ్. చేస్తారు మరి నాకేంటి? కావాలంటే తాళం కప్పు తీసేసుకో. ఓయ్, నీ చూపు దొంగను అనుకున్నావా? వెరీ కాస్ట్లీ దొంగనే. అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడైనా చూపిస్తాను, కొంచెం తాళం తీవా. అలానో బాగుంది. వచ్చి వచ్చాయి. నేను దొంగతనానికి వచ్చింది జైలు గాడి ఇంటిగా. చేసిరికెళ్ళి సరెండర్ అయిపోవడం బెటర్. బిర్యానీ ప్యాకెట్ వస్తుంది. నీకు నీ పనిష్మెంట్ తన్నారా బాబు, నేనేళ్ళు చూసుకుంటారా? ఈ దొంగ నా ఫ్రెండ్ ఏడి? అయ్యి బాబు దొరికిపోయాం, అందరూ వచ్చేసరి. ఏమవుతుంది ఇక్కడ? అంకుల్, డబ్బు బంగారం మొత్తం మూట కట్టించాడు. కారు తాళాలు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ తో పాటు దొంగతనాలు కూడా చేస్తున్నావు అనమాట. చిచి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి. ఒరేయ్, నీతో సంబంధం పెట్టుకోవడానికి నువ్వేనా మహేష్ బాబు అనుకుంటున్నావా? వీడిని ఎలా కాదు, అర్జెంట్ గా పోలీసులకు అప్పచెప్పేద్దాం. ఈడు మనల్ని మోసం చేశాడంటారు. పోలీసుడికి ఒక లెక్క కాబట్టి ఇది కాగదే కరెక్ట్. వీడికి మామూలు తాళం కప్పు కాదు, జంబో తాళం కప్పు అయింది. ఇంకా ఈ బట్టలు ఎందుకు నీకు? తీసేసి లాగుమని వేసుకో. అంకుల్, నన్ను ఒక్కసారి బయటికి వెళ్ళమండి, నిజం మీకే తెలుస్తుంది. ఎల్రా అలసతో తీసుకెళ్ళరా. అమ్మగారు కాఫీ అక్కడ పెట్టు. అయ్య బాబాయ్, నువ్వా? కూకో బాబు. నీకు కూర్చోటానికి రాలేదు, మా పెళ్లి చెమ్మని అడగటానికి వచ్చాను. ఇంత అర్జెంట్ గానా? అవును, దొరికితే కళ్యాణ మండపం, లేకపోతే గుడి, లేకపోతే చర్చ్, అది లేకపోతే మసీదు, ప్లేస్ ఏదైనా పర్లేదు. అర్జెంట్ గా మా పెళ్లి చేసేయండి, లేకపోతే ఆ డ్రైవర్ గడు మా పెళ్లి ఎక్కడ చెడగొడతాడేమో అని భయంగా ఉంది. సరే, నీ ఇష్టం. మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మందాం. వదండి, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు ఒకే మండపంలో నా పెళ్లి వాళ్ళ చావు చూస్తారు ప్రేక్షకులు. ఏంటయ్యా, ఏంటండి అల్లుడు అనేది? నిజమండి, నేను కనుక 3 లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళ మలేరియా వచ్చిపోతారని నా జాతకంలో రాసింది. పెళ్లిలో చావంటే ఫ్లైట్ కార్ ఇంజిన్ వేసి నడిపినట్టే. మా కాపురం సరిగ్గా సాగదు. మరి నువ్వు ఇంత గట్టిగా చెబుతాను కాదంటావా? నీ జాతకాన్ని ఫాలో అవుతాం. ఒకసారి మీ డాడీ మమ్మీ చెప్పి ముందు నేను మాట్లాడతాను. హలో, నేనేనండి. ఎలా రంగబాబు? అవునా, నేనే. నాన్న పెద్ద నాయన అన్నవరం సత్యనారాయణ స్వామి మీరే కదండి? ఏడ్చేవలే, ఇంత ఫోన్ ఎందుకు చేసినట్టు చెప్పు. నేను అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకో, నాకేంటి? ఏమే మిమ్మల్ని పిలవకుండా చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నువ్వు ఇచ్చిన పరిస్థితి రావడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరులే. ఏమే? పర్వాలేదులేండి, మీ ఫోటో పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. పెట్టుకోగానే దాని దండే కొరే. ఒక్క నిమిషం, జైలు రంకులు మాట్లాడతారంట. అలాగే. నమస్కారం వెంకట గారు. నమస్తే నమస్తే. ఏంటండి వాడు పెళ్లి లొల్లి అంటున్నాడు? ఆయన జాతకం అలా ఉంది, ఏం చేస్తారు మరి? పోహన్లండి పాపం, కుక్కరిచినా కళ్యాణం వచ్చినా ఆగనే ఆగదంటారు. ఎదవని చేసుకునివ్వండి, లేదంటే జీవితాంతం అనాథగా మిగిలిపోతాడు. అంతే అనుకోండి, కానీ మీరు లేని లోటే కదండి. భలేవరే, రిసెప్షన్ ఉంది కదా. అలాగే రిసెప్షన్ వస్తారంటే ఒకసారి ఇవ్వండి, పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి. మళ్ళీ ఇదొకటా? సర్లే, ఆ జైలర్ గారి అకౌంట్ లో వేస్తా, తీసుకో. థ్యాంక్స్ నాన్న, మీ అకౌంట్ లో వేస్తారంట.
గురువు గారా కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటే? ఇదిగో తీసుకో. నువ్వు అప్పుడప్పుడు చాలు. టేస్ట్ బాగుంది. సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలిందని బర్ణాలు రాశాను. నీ పద్ధతి ఏం బాగాలేదురా. పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, ఇన్కమ్ గురించి. అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తెగ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనిచ్చాను? కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపే. ఇదేం ఐడియారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసామా బిన్ లాడెన్ అయితే ఒకడు బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తలుచుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి, కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి, నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారో మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనబడతాడు కదా. లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కోలా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, నీ చావుకి కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు ఏంటో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చౌక్ నీకు లింక్ ఏంట్రా? ఉందండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్కి బిన్ లాడెన్ అనుకున్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అశోక్ గేణ్ వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గేణ్ చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్యని చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించా, నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌలించుకుంటే అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తాం సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మనందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ మా చేయి. ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు? గట్టిగా అనగరా బాబు, సబ్బెడు స్నానం చేసి దాన్ని ఎంగిలి కూడా తినేమాట. అన్ని ఆయన పోలికలే. చిచే, ఆడ తినంత అందంగా ఉండవు. అన్నయ్య, వచ్చే గురువారం సాయంకాలం 6:30 వీళ్ళిద్దరు పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి. ఏంటండి ఆ కన్నీళ్ళు? కారంగానే ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది. చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం, నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గరుండి ధరిపించమన్నాం. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య, ఏమండి? పిన్ని, మమ్మీ. ఉషా, ఆపండి. సుమా అంటే మా పెళ్లి జరుగుతుంటే యాదవ ఏడుపులు మీరును. ఇవి ఆనంద భాష్పాలు అల్లుడు గారు. ఆ బాష్పాలు ఏవో నవ్వుతూ రాలిస్తే బాగుంటది కదండి. మల్లి నవ్వు, బుల్లి నవ్వు, బేల నవ్వు, బాల నవ్వు, అదే నవ్వు సదా నవ్వు, యథావిధిగా మరీ నవ్వు నువ్వు. పాల నవ్వు, మురి పాల నవ్వు, జడివానలాగా నవ్వు, నువ్వు నవ్వు నవ్వు. మల్లి నవ్వు, బుల్లి నవ్వు, బేల నవ్వు, బాల నవ్వు, అదే నవ్వు సదా నవ్వు, యథావిధిగా మరీ నవ్వు నువ్వు.
చిన్ని నవ్వు చిలిపి నవ్వు అంద నువ్వు ఎప్పుడు నువ్వు కొంటె నవ్వు చంటి నవ్వు చూసి నవ్వు నన్ను నువ్వు స్వరము నవ్వు సుమము నవ్వు చెరగని తరగని నిన్ను నన్ను విడవని ఇదే నవ్వు నవ్వు కనులను కలిపిన మనసును గెలిచిన అదే నవ్వు నవ్వు లేత నవ్వు జత చేరి నవ్వు నన్ను కోరి మరీ నవ్వు నువ్వు నవ్వు మల్లె నవ్వు బుల్లి నవ్వు వేల నవ్వు బాల నవ్వు అదే నవ్వు సదా నవ్వు యథావిధిగా మరి నవ్వు నువ్వు పడుచు నవ్వు గడుసు నవ్వు సొగసు నవ్వు కలిపి నవ్వు అలక నవ్వు చిలక నవ్వు వలపు నవ్వు వలచి నవ్వు చెలిమి నవ్వు కలిమి నవ్వు ఇది ఒక వరమిక అసలిక వదలక పదే పదే నవ్వు కలలను కథలను నిజముగా మలచిన యోగి నాగ నవ్వు హాయి నవ్వు హరివిల్లు నవ్వు జత చేరి మరీ నవ్వు నువ్వు నవ్వు మల్లె నవ్వు బుల్లి నవ్వు బేల నవ్వు బాల నవ్వు అదే నవ్వు సదా నవ్వు యథావిధిగా మరి నవ్వు నువ్వు పాల నవ్వు మురి పాల నవ్వు జడివానలాగా నవ్వు నువ్వు నవ్వు మల్లె నవ్వు బుల్లి నవ్వు వేల నవ్వు బాల నవ్వు అదే నవ్వు సదా నవ్వు యథావిధిగా మరి నవ్వు నువ్వు మాయా ఏంటయా అంత సిగ్గుగా పిలుస్తావు? ఏం లేదు ఆ. రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా. అవును. అదే ముహూర్తానికి నాకు ఉషకే పెళ్లి చేసేస్తే అంటే మీ ఇద్దరు కలిశారన్న వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లిపేటల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చో. అదేంటి మామయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడక అన్నా మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించు ఒకసారి. మీరు మనిషి కాదు మామయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు, రంగబాబు, ఒరేయ్ రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ రా సిరిసిరి మూల జయప్రదలాగా. మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఎట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉండటమే బెటర్ రా. చిట్టి చిట్రాజు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? కానీ వాయిస్ ఆడది కదా. చిట్టి ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ ఇంట్లో ఉన్నావు? ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేశారు. కొంపదీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది. జరిగింది ఏంటంటే అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగరోళ్ళు అనుకున్నా. వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే వయసులో పెద్దవాడైనా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను. ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా? నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు, కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును, నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా, ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి
సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఒరే, ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? ఈ గురించి తెలిసిన ఎదవాడు కాపురం చేయడు, మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి. నాకేదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిశాడు, రేపు అడిగి 25,000 ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను, రారా తమ్ముడు. రా అని పిలుస్తుంది కదరా, తలుపులంలో మేకలు కోసి వాళ్ళు అలవాటమే. ఎలా వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు పోల్చులు ఉండవు. అది వినట్లో పిచ్చుకోతి, ఇటు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు రా, వస్తున్నాడు. ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టిరాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో, ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం ఆడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కదా? కాదు మావయ్య, ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోట్ నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు, ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకుని తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయ గారు. ఎవరా నీకు మాయ? మాయ నా కొడక, నువ్వు పికాసో. అవును. చిట్రాజు తమ్ముడు. అవును మాయ గారు. నా కొడక. లాగేస్తాడు. అదేంటన్నయ్యా అలా చూస్తారా? చెప్పే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి. కొట్టి చంపే కన్నా వాడిని ప్రశాంతంగా చావు. నువ్వు రావే. పికాసో పికాసో గికాసో అన్నాడు, పేకసికి చంపేస్తాను. నడు. ఉషా లేదు, త్రిష లేదు. పో బయటికి. తమ్ముడు, 10 మంది ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. ఏరా, ఈ చిట్టిరాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఈ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మందా? మై గాడ్, అంతమంది పిల్లలుంటే ఇల్లు డిస్కోతికే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను. మరి ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ విన్నట్టుంది. ఎక్కడ? ఏంటండి ఆ అటాక్ వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా? జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు, ఓ పాలు ఎలా బయటకు. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు పడరా? కొడుకుని పట్టుకుని కొడుకు కాదంటాడండి అటకారంగా. అవ్వండి, మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంతా కాల్ చేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు. నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్. ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాదనకండి, మీ అమ్మాయిని సొంత కారులో బాగా చూసుకుంటాను. డాడీ, రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టిరాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గోడ జరిగిపోయిండేదో. చిట్రాజా? అవునరా, నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి. నీకే నీ తెలివితేటలుంటే క్రిమినల్ లాయర్ని, నాకే నీ తెలివితేటలు ఉండాలరా. చిట్రాజు, మా చిన్నారి సీన్ బాబేడి. అదిగో చూసుకోండి, డైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళగా ఎలా అయిపోయాడు. మమ్మీ, శ్రీనివాసు ఏం తినట్లేదా? ఏం పెట్టట్లేదు మమ్మీ. పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చారు. సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. దీని పనిష్మెంట్ గా మీ కాలు గడి కన్యాదానం చేస్తానే. మరి ఆడిని ఏం చేస్తారు? అరే ఎవరు అక్కడ? మణిమాల, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో నా వచ్చి నేను లేపుకెళ్ళిపోతాను.
ఏంట్రా అంత కంగారు పోతున్నావు? ఆ చిట్రాజు గారు మొన్న నిన్ను కిందకు దోసి నీ కాలు ఎరుకొట్టాడు. ఈ రోజు నన్ను ఇంట్లోంచి బయటకు గంటించాడు. చిట్రాజు గారిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు. అవతల పెళ్లిళ్ళు జరిగిపోయేలా ఉన్నాయి. నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది. నాకు కూడా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? మరి మగధీర సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఎదురు చేసి మన లవర్స్ పెళ్లి చేసుకోవాలరా. బాగా చెప్పేవరా. ఏంట్రా మంచినీళ్ళు కావాలా? డన్. మీరెన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసుని చేసుకోను. డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే? ఆయన నెలకి 8,000 సంపాదిస్తాడు. మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు. అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావన్నమాట. హుస్సేన్ సాగర్ లో బుద్ధులా నుంచి చూస్తారేంటండి? మాట్లాడరే. మీ నాన్న ప్రెస్టేజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. నా మాటిని నువ్వు శ్రీనివాసుని పెళ్లి చేసుకో. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? అబ్బే తండ్రిగా బతిమాలకుంటున్నాను అంతే. కూతురుగా నేను కూడా మీకు మాట చెప్తున్నాను వినండి. పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబునే చేసుకుంటాను. దట్స్ ఇట్. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. జరగకపోతే నా ప్రాణాలు పోతాయి. చదువుకుంది కదా కొత్త పెట్టి చేస్తాను. చూడు నా సర్వీస్ లో నీలాంటి మొండోళ్ళు చాలా మంది లైన్ లో పెట్టాను. నువ్వు శ్రీనివాసునే పెళ్లి చేసుకుంటున్నావు. మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది మేల్కోటే గారు. పరీక్షలు ఉన్నాయని రాలేదండి. రక్త పరీక్షలో అండి? కాదండి, కాలేజ్ పరీక్ష. ఓహో, అన్నపూర్ణమ్మ సంతోష్ గడేనండి. సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. ఓహో, వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి. ఆయన అడిగింది పిల్లల గురించి కాదు, మరి ఆయన కుక్క పిల్లల గురించి. నమస్కారం అండి. మీకు కదా నమస్కారం. అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు? బుక్క నల్లది కదా పెట్టుకోవాలి. నేను నలుపు కదా కనపడదని. మరి ఎర్రబొట్టు ఎందుకు పెట్టుకున్నావు? అది మీకు కనపడుతుంది కదా. హాయ్ అంకుల్. మా అల్లుడి గారికి పెళ్లి కాల వచ్చేసింది. మా అల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కాలం వచ్చింది. మరి రాదండి, సెకండ్ మ్యారేజ్ అయితే. ఏంటంటున్నావు? అదేనండి, ఆ రంగబాబు వచ్చేసే టైంలో చాలా టెన్షన్ గా. నువ్వేం టెన్షన్ పడక చిట్రాజు. బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది. సారీ. బయటికి ముందే పారిపోతారా? రంగబాబు గారిని ఫినిష్ చేసే వెళ్తాను. అమరీష్ మరి ఆశీష్ విద్యార్థి మీరు రైట్ వెళ్ళండి. ముఖేష్ శ్రీ ప్రకాష్ రాజ్ మీరు లెఫ్ట్ వెళ్ళండి. సోను సూద్ షియాజీ షిండే మీరు బ్యాక్ కవర్ చేయండి. మరి నువ్వు? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు? ఇంట్లోనే ఆడొచ్చు కదా. ఫైట్ ఎవరు ఆర్గనైజ్ చేస్తాడు? వీడు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేడు, ఫుల్ మీద తిన్నాక వచ్చిన వాళ్ళు ఉన్నాడు. మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. రంగబాబు గారు వస్తే వెంటనే మెసేజ్ చేయండి. సెల్లో మాట్లాడుకోవచ్చు కదరా, ఈ వాకీ టాకీలు ఎందుకు? ఎవ్వడి సెల్లోనూ బ్యాలెన్స్ లేదు. దొరికినట్టున్నాడు. ఎలా రంగబాబు గారు కనిపించాడా? మీరు బయట ఏం చేస్తున్నారు? ముహూర్తం దగ్గర పడుతోంది, లోపలికి పదండి. రంగబాబు సంగతి చూసుకుంటా గానీ ముందు మీరు లోపల పదండి. మమ్మీ ఆ గ్రీన్ బోర్డర్ శారీ కావాలి. అది తలంబ్రాలప్పుడు కట్టుకుంది కానీ. థ్యాంక్స్ మణిమాల. దేనికి? నువ్వు మనసు మార్చుకుని నాతో పెళ్లికి రెడీ అవుతుంది. నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, రంగబాబుని పెళ్లి చేసుకోవడానికి. Yes, రంగబాబు వస్తాడు, నన్ను లేపుకుపోతాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్? మీరున్నటి ఈ శ్రీనివాస్ ఎస్పీజీ సెక్యూరిటీ దాటుకుని వాడు ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు. లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్లు క్రాస్ చేశాడు. తొక్కలో దీని సెక్యూరిటీ ఓ లెక్క. ఎలా వస్తాడో చూస్తాను. చూడడానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటాడు. ఎవరి పక్కన వేషగాళ్ళు కాదండి, పవిత్రమైన సాధువుల్లో ఉన్నారు. జోన బ్రహ్మం. ఎవరి పేరేటో? నా పేరు స్వామి శర్వానంద. ఈయన మా గురువు గారు స్వామి దేవానంద. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాను. పెళ్లి జరగదా? ఎవరు చెప్పాడు? వాళ్ళు ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అమ్మ రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడతాయి, కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. స్వాహ ఆహా స్వాహ ఆహా స్వాహ మాహా. నువ్వు తర్వాత సైతుగా నొక్కుతా నువ్వు ఉండమ్మా. స్వామీజీ భక్త, ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చేయాలండి? మీ లోపలికి వచ్చి హోమం చేయాలి. భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వానంద స్వామి ఎక్కడ చూసినట్టుంది. ఓం పురీం ధూం త్రీ. ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడి విభూది. విభూదా? మరి నాకు పాట్స్ పౌడర్ రాసి వస్తుంది. ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఓహో, ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది. మాయా అనిపించేవాడు. భక్త నేనేదో మాయ ఆవహించింది. స్వామి సర్వానంద్ వచ్చాడు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూజ తెచ్చినా నాకు వద్దాం. స్వామి వారికి హారతి ఇద్దామని. ఆశీస్సులు ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి ఎంత భక్తి. ఆయన కొడక స్వామి పరిగెట్టబెట్టి బాస్ మీకు విషయం తెలుసా? ఏంట్రా? వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే
మీరు గజపతి అక్కడ కాదు ఇక్కడ చూసుకో గుర్తొస్తుంది పప్పు కట్టింది ఎవరా మీరు? నేనురా మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్రాజు అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్ కుందూరు రామరాజు గారు అల్లుడు కాకల సుబ్బరాజు గారికి బామర్ది భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది చెప్పండి తప్ప. గుర్తులేదండి మరి. సర్లే మీరు లోపల రండి. మీరు ఉండండి వెంకట గారు. ఆన్లైన్ రెండు మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి బాబా ఎలా కొట్టేటి అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తుంది 7 వారాలు నగలు అమ్మాయి చదివిద్దామని వచ్చాం. చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే. వయసేమో ఎంగ్లాగా ఉంది, వయసేమో ఓల్డ్లాగా ఉంది, ఏంటి అర్థం కావట్లేదు. మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది. నువ్వు కాపాడకి. సర్లేండి, పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు, లోపలికి వెళ్దాం. బాగా చెప్పారు పదండి. ఏ తరపు పొందు అర్థం కావట్లేదే. పరుపులు లోపేసుకుందాం, లోపలికి రండి. మీరా ఏమండి మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. అదేంటది పెళ్లి కూడా అలా తిట్టేస్తాం. లేకపోతే ఏంటండి ముసలోళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచో పెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, కానేస్తాను. హలో, రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. అమ్మాయి నీకు ఏమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్. కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా? సవేరా కళ్యాణ మండపం సార్, హిమాయత్ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు, గట్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గెటప్ లో వస్తున్నాను రా. వచ్చి మణిమా లేపుకెళ్ళిపోతాను. డాడీ ఏంట్రా ఆ రంగబాబు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నాడు. రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. పెళ్లి కూతురు కదా ఎక్కడ? పెళ్లి కూతురు కావాలరా నీకు? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాను రా. మళ్ళీ ఏరియాలో కనబడ్డారంటే పేకలు కొరికేస్తారు. ఈసారి జనాలు పోగు చేసుకొచ్చాడు. వాళ్ళు మనం తేలిపోతారండి. నువ్వేంటి ఇంకా ఈ గడపలోనే ఉన్నావు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా బట్టలు మార్చు. నువ్వు మణిమల, నువ్వు ఇక్కడే పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ ఏంటి అంకుల్? అల్లుడు గారు మీరా? రే రంగబాబు, ఇన్నాళ్ళకి దొరికేవరా? ఐ విల్ సీ యు రైన్. ఎండాలేదు వానాలేదు రా. అండర్ వేసుకుని చెవర దరిద్రుడా. ఈ రోజు కూడా మర్చిపోయినా. నువ్వా? నేనం తెలియ కొట్టావా చిట్రాజు? నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడి. బిందికే చోటపడలేదు. నన్నే మోసం చేస్తావురా? ఎన్ని గుండెలరా నీకు, ఎన్ని గుండీలరా నీకు, ఎన్ని టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో, పోయే ముందు నవ్వుకుంటూ పోదామనా? అరే రంగబాబు, దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. ఇప్పుడు తాడేలా కట్టినావు. అయ్యా వియంకుడు గారు, అవతల ముహూర్తానికి టైం అయిపోతుందండి. తమ్ముడు, మనం వెళ్ళి పెళ్లి ఏం చేద్దాంరా? ఇదిగో రంగబాబు కూడా ఎరగొట్టండి. అయ్య బాబు, నా పర్స్ ఎవడో కొట్టేశాడు.
ఏమండి మీరు ఎక్కడున్నారు? చిచి, నన్ను ఎవరు నా అడుపు చేయిస్తే చెప్తాడంటే నువ్వు పక్క తప్పుకోవద్దునా? అల్లుడు గారు మీరు పేట మీద ఉన్నారా? చిట్రాజు నువ్వు మాయా ఎక్కడే ఉన్నా తాళి కూడా గడిచా ప్రాబ్లం గురించి థింక్ చేస్తున్నా. మణిమాల నువ్వు అల్లుడి గారి పక్కనే ఉన్నావా? ఈ స్మోక్ పోవాలంటే ఒక్కటే మార్గం. ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి. బావా 5 లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? ఛే! అది మా దరిద్రం, మేమనాలి. ఏమక్క ఏం జర నీ ఎక్క అసలు నాకు ఫోన్ చేసింది ఎవడురా ఇక్కడ? నేనే సార్. రేయ్ సార్, మనం తన్నులు తినడానికి కారణం ఈడే. ఈ అరెస్ట్ చేయండి ముందు. ఎస్ఐ గారు వీడు మమ్మల్ని అందరినీ మోసం చేసి మా అమ్మాయి మీద తాళి కట్టాడు. కంగారు పడకండి, తాళి ఇంకా నా జేబులోనే ఉంది. నీకు అసలు జేబులే లేవు. నువ్వు మాయనా కొడుక నువ్వు తాళిగిరి కడిచేవేట్రా? లేదు మాయా, ఇదిగో వెరీ హ్యాపీ. ఇంకా సోతారేటండి ఈ అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. అంకుల్, ఆఫ్టర్ కప్పు పగల కొడితే పనిష్మెంట్ ఇచ్చే మీరు ఈయన చేసిన తప్పు మీకు తెలిస్తే తప్పు చేశాడా? ఏంటది? లక్ష్మణరావు గారు చితికిపోయారని వాళ్ళ అమ్మాయిని కదని మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఈ చిట్రాజు గడు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బ్యాచులర్ యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని 2 సార్లు మర్డర్ చేద్దాం ప్లాన్ కూడా చేశాడు. అవును, మీరు లక్కీగా బతికి బయటపడ్డారు. మీరిద్దరు మంచి వాళ్ళే, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేని ఎదవలు. తమ్ముడు మనల్ని తిడతాడా బాగుంటాడా? అక్కడికి నువ్వేదో మంచోడు పోయినట్టు తెగ లెక్కిస్తున్నావేంటి? డ్రైవర్ ఏంటి? శ్రీనివాసరావు నా కూతుర్ని చేసుకోవాలనుకోలేదా? లేదమ్మా, నేను మణిమాలని తెలిసిన వెంటనే తన డ్రైవర్ అని ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ నచ్చే తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయిలా మాట్లాడుతూనే ఉంటుంది, వెళ్ళి తాళిగట్టు. నేను కట్నం. ఇంత జరిగే కూడా రిలీజ్ అవ్వకపోతే ఈ చిట్రాజ్కి నాకు తేడా. అదేట్రా అంత మాట అనేసా? నిన్ను చూసి నేను కూడా రిలైజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ లేడీయే నా వైఫ్. ఆ 2వ తాళి కూడా తాకట్టు పనికొద్ది. రంగబాబు సారీ, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. పర్లేదు రాబాబు, తెలుసో తెలియకో డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పారు. ఇప్పుడు అదే నిజం అవ్వదు. ఇంకా చూద్దాం ఏంటి? అమ్మ మేళ తాలికట్టు. మాయా, మరి నా పరిస్థితి ఏంటి? అల్లరితే కూడా కట్టే. హాయ్ అమ్మ బాసు. నువ్వు మళ్ళీ వచ్చావింట్రా? మళ్ళీ రాలేను, పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఒకసారి జిప్పు తీయనండి సార్. తీస్తానంటే ఏం చేస్తారా? నేను తీస్తే షేక్ అయిపోతారు. బాంబుకి ఏమైనా పెట్టాడు? నాకు బీపీ రేజ్ అయిపోతుంది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొదలైంది. షుగర్ డౌన్ అయిపోతుంది. మందిని బాధ పెట్టే బదులు తీసేది తీసేరా? ఓకేరా. నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. అవునా మైనా నన్నే తలిచావా పిలిచావా? తక్షణం ఉండిపో కళ్ళలో నాకు తోడుగా. రక్షణై నిండిపో గుండెలో నాకు అండగా. తీసే శ్వాస నీదే, అది నీదే. ఊహలో సుందర ఊపిరై నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో.